దాదాపు ఒక గంట సమయము మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఐసీయూలో చూసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టు, తర్వాత న్యూరాలజిస్టులు అందరితోని మరి చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మరి డాక్టర్సు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్సు చెప్పిన విషయాలంటే హార్ట్ ఫంక్షనింగ్ బాగుంది, అదేవిధంగా లంగ్స్ ఫంక్షనింగ్ కూడా బాగుంది, తర్వాత వైటల్ పార్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. మరి ఒకటే ఇది మరి మెదడుకు సంబంధించినటువంటి విషయాన్ని సిటీ స్కాన్ ద్వారా దాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా సమయం పడుతుంది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ రెండిట్లో ఏదో ఒక విధంగా దాన్ని ఆ పరీక్ష నిర్వహించి విశ్లేషిస్తామని చెప్పడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు మరి టీమ్ ఆఫ్ డాక్టర్స్, అటు కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, న్యూరో సర్జను, పల్మనాలజిస్టులు, జనరల్ ఫిజిషియను అందరినీ మరి వారితో చర్చించి ప్రపంచంలో ఎక్కడైనా నిపుణులైనటువంటి డాక్టర్స్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పేషెంట్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది దయచేసి మీరు కనుక్కోవాలని చెప్పి కేసీఆర్ గారు చేతులెత్తి డాక్టర్ని విన్నవించుకున్నారు. మరి డాక్టర్స్ కూడా చెప్పారు, మరి న్యూయార్క్లో ఇదివరకే కొంత మేము డాక్టర్స్తో చర్చిస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీనియర్ డాక్టర్సు చాలా కాలం అమెరికాలో, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్లో పనిచేసినటువంటి డాక్టర్స్. మా కొలీగ్ డాక్టర్స్తో ఇప్పటికే మేము చర్చిస్తున్నాము. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక కాన్ఫరెన్స్, జూమ్ కాల్ పెట్టుకొని కూడా ఇప్పుడు మేము డిస్కస్ చేసేసి, అంటే ప్రపంచంలో నైపుణ్యమైనటువంటి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పేషెంట్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనో అది కూడా మీరు తెలుసుకోమని చెప్పారు. వారు చెప్పారు, ఇప్పటికే కేసీఆర్ గారు కూడా చెప్పారు, యశోద హాస్పిటల్ మరి నైపుణ్యత పట్ల మాకు అందరికీ తెలుసు, ఒక మంచి హాస్పిటల్, మంచి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్. కానీ నా ఆవేదన ఏంటంటే ఇంకా ఎక్కడైనా సమాచారం ఉన్నట్టయితే విశ్లేషించుకొని తెలుసుకోండి అని చెప్పి కూడా కేసీఆర్ గారు వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. చాలా మంచి ట్రీట్మెంట్ మేము ఇస్తున్నామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మేమందరం కూడా వెళ్ళి సుదర్శన్ రెడ్డి గారు చూసాము. యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది. తర్వాత మరి అతని లంగ్స్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, బీపీ అవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఒకే విషయం ఏంటంటే మరి నిన్న అక్కడ సిపిఆర్ చేసేటప్పుడు చాలా సమయం పట్టింది హార్ట్ను రివైవ్ చేయడానికి. మరి ఆ సమయం కొంత మరి బ్రెయిన్కి ఫంక్షనింగ్ లోపల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే ఎంఆర్ఐ, అదేవిధంగా సిటీ స్కాన్ ఏదో ఒకటి రేపు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మిత్రులు, శ్రేయభిలాషులు, తర్వాత రాజకీయ మరి నాయకులు, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మరి మిత్రులకు అందరికీ కోరేది ఏంటంటే మన టెన్షన్ ఉండకూడదు. దయచేసి ఇక్కడ హాస్పిటల్లో కూడా చాలా మరి సెక్యూరిటీ ఉండాలి, తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా రావద్దు. కాబట్టి మిత్రులందరూ కూడా కోరుతున్నాము, మనం ఓపిక పడదాము. మంచి ట్రీట్మెంట్ జరుగుతున్నది. కేసీఆర్ గారు వచ్చి దాదాపు గంట సేపు కూర్చున్నారు, ఇవన్నీ కూడా చర్చించారు. కాబట్టి ఇప్పుడే కేసీఆర్ గారు హాస్పిటల్ నుండి వెళ్ళడం జరిగింది. వారికి మిత్రులకు తెలియజేయడానికి మేము పత్రికాముఖంగా మేము మీడియా ప్రపంచానికి తెలియజేస్తున్నాం.